తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే ఎంపీసీ వాళ్ళక బైపీసీ వాళ్ళక ఎప్పుడు ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కౌన్సిలింగ్ అప్డేట్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి అయితే షేర్ చేయండి. సో ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో మెయిన్గా మనకి 15 డేస్లో యాజమాన్య కోటా నోటిఫికేషన్, అలాగే 1 వీక్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్. మనకి ఇంజనీరింగ్ ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది 1 వీక్లో. కానీ 1 వీక్లో ఎగ్జాక్ట్గా వస్తుందంటే 1 వీక్లో కాదు, మనకి జూన్ 2nd వీక్లో జూన్ 15th లోపు కౌన్సిలింగ్, 10 నుంచి 15th లోపు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్నత విద్యామండలి సన్నాహాలు, యూనివర్సిటీల నుంచి అందరి సీట్ల వివరాలు. సో యాక్చువల్గా మనకి ప్రతి కాలేజ్లో, సో అంటే జేఎన్టీయూ కానివ్వండి, ఉస్మానియా కానివ్వండి, కేయూ కానివ్వండి, లేదా ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కానివ్వండి, ఈ యూనివర్సిటీస్ కింద మనకి కాలేజెస్ ఉంటాయి, వాటిని అఫిలియేటెడ్ కాలేజెస్ అంటారు. సో ఆ అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి సీట్ల వివరాలు, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఈ ఇయర్ ఏమైనా పెంచాలనుకుంటున్నారా, అలాగే కొత్తగా న్యూ కోర్సెస్, సో న్యూ కోర్సెస్ ఉంటాయి. ఆ న్యూ కోర్సెస్ ఈ ఇయర్ మనకి చాలా కాలేజెస్లో కూడా న్యూ కోర్సెస్ రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, సో డేటా సైన్స్ కానివ్వండి, ఇలా మనకి కోర్సెస్ ఉన్నాయి కదా. ఈ కోర్సెస్కి సరిపడా ఈ కాలేజెస్లలో ఫ్యాకల్టీ ఉన్నారా, ఈ ఫ్యాకల్టీని కూడా ఖచ్చితంగా ఉన్నారా లేదా అని చెక్ చేసి మాత్రమే మనకి అఫిలియేషన్, అలాగే సీట్స్ పెంచుకోవడానికి లేదా సీట్స్ వివరాలు అనేది రావాలి. సో దాని గురించి వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది. సో పూర్తి స్థాయిగా మనకి ఇంకా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ కాలేదు. సో ఆ వెరిఫికేషన్ కంప్లీట్ కావడం కోసమే ఆ ఫ్యాకల్టీ నియమించుకోవడం కోసం మనకి కాలేజెస్కి కొంతవరకు సమయం ఇచ్చినామని చెప్తున్నారు ఇందులో. సో ఇక్కడ చూడండి, ఇటీవల తనిఖీల్లో కొన్ని కాలేజీల్లో ఫ్యాకల్టీ సరిగ్గా లేదని తేలింది. ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సులు అర్హత గల అధ్యాపకులు లేరని గుర్తించారు. సో ఫ్యాకల్టీ సమకూర్చుకునేందుకు కాలేజెస్కి కొంత సమయం ఇచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. అన్ని ఆధారాలతో ఫ్యాకల్టీ వివరాలు వచ్చిన తర్వాత ఆయా కోర్సులను కౌన్సిలింగ్ జాబితాలకు చేరుస్తామని, త్వరలో ఇది పూర్తి చేస్తామని వీసీలు అయితే చెప్పారు. సో కాబట్టి చాలా కాలేజెస్లో ఏవైతే కొత్త కాలేజెస్ ఉన్నాయో, లేదా నార్మల్ కాలేజెస్, బిలో యావరేజ్ కాలేజెస్ ఉన్నాయో, ఆ కాలేజెస్లో కూడా మనకి కొత్త కోర్సెస్, చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు న్యూ కోర్సెస్లోనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ అనేది కంప్లీట్గా ఏఐ జనరేటెడ్గా కాబోతుంది కాబట్టి, సో మెయిన్గా ఫోకస్ కంప్యూటర్ సైన్స్, అలాగే కంప్యూటర్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సెస్ మీదే ఫోకస్ ఉంది. కాబట్టి చాలామంది చాలా కాలేజెస్ వీటిని ఫోకస్ చేస్తున్నాయి. కానీ సరిపడా ఫ్యాకల్టీస్ లేనందున మనకి ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే డిలే అవుతుంది. దీని గురించి మళ్ళీ అప్డేట్ వస్తుంది. అప్డేట్ వచ్చిన వెంటనే ఇన్ఫామ్ చేస్తాను. ఇక్కడ చాలా వరకు కాలేజెస్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే తనిఖీ చేస్తున్నారో వీసీలు యూనివర్సిటీ నుండి, సో ఆ యూనివర్సిటీ నుండి ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఈ ప్రైవేట్ కాలేజ్, నార్మల్ కాలేజ్ లేదా బిలో యావరేజ్ కాలేజ్ ఏం చేస్తాయంటే ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటాయి. 2 మంత్స్కి లేదా 3 మంత్స్కి లేదా 1 మంత్కి రిక్రూట్ చేసుకుంటాయి. సో ఆ 1 మంత్లో వీళ్ళు యూనివర్సిటీ నుండి ఎంక్వైరీకి వస్తారు. ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు చెక్ చేస్తారు ఫ్యాకల్టీ కరెక్ట్గా ఉన్నారా, అంటే కరెక్ట్గా క్వాలిఫికేషన్ ఉందా ఇతనికి అనేది అవన్నీ చెక్ చేస్తారు. సో చెక్ చేసిన తర్వాత ఓకే అని వీళ్ళకి కోర్సు పర్మిషన్ ఇవ్వచ్చు, లేదా ఫ్యాకల్టీ అవన్నీ కరెక్ట్గా ఉన్నారని చెప్తారు. సో ఈ 2 మంత్స్ తర్వాత, ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఇతన్ని రిమూవ్ చేసి హై శాలరీ ఉన్న ఇతన్ని రిమూవ్ చేసి నార్మల్ శాలరీ, తక్కువ శాలరీ ఉన్న వాళ్ళను, మీకు ఆ సబ్జెక్టు ఎక్స్పర్ట్ కాకుండా నార్మల్ వాళ్ళతో మీకు టీచింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో కొన్ని కాలేజెస్ ఇలా జరుగుతాయి. సో దీనికి మనం కాలేజ్కి వెళ్ళిన తర్వాత దీని గురించి మనకు తెలుస్తుంది. సో జాయిన్ అయ్యే ముందు 1-2 సార్లు ఎవరైనా ప్రీవియస్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని ఎంక్వైరీ చేసి జాయిన్ కావడానికి ట్రై చేయండి. సో ఇది అప్డేట్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ.